అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనం నేర్చుకునే ఆ సందర్భము ఏంటి అన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు గల ఈ లేఖన భాగాలు ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. మరలా చెబుతున్నాను, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు గల ఈ లేఖన భాగాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను రక్షింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదను అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. ఈ సందర్భాన్ని, ఈ కాంటెక్స్ట్ను ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా ప్రస్తావించారు. మార్కు గారు కూడా వ్రాశారు. అది కూడా ఒకసారి మనం చదవగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు గల ఈ సందర్భాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి 30 వరకు గల ఈ సందర్భాలు కూడా ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఈ రెండు సందర్భాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఈ రెండు సందర్భాలు కూడా ఒకటే. ఈ రెండు సందర్భాలు కూడా ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు కావచ్చు, మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వరకు కావచ్చు. ఈ రెండు సందర్భాలు ఒకటే. ఏంటి అన్నప్పుడు, ఒక స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమెను స్వస్థపరచమని, నా కుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది, ఆమెను స్వస్థపరచమని వేడుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఈ రెండు పుస్తకాలలో మనం ఆలోచన చేయగలిగితే, ఒక దగ్గరేమో కానాను స్త్రీ అన్నాడు, మరొక దగ్గరేమో గ్రీకు దేశస్థురాలు అన్నాడు. ఇంతకీ ఈమె కానాను స్త్రీయా లేకపోతే గ్రీకు దేశస్థురాలా?
ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. రెండో ప్రశ్న ఏంటంటే పిల్లలెవరు, కుక్క పిల్లలెవరో మనకు తెలియాలి. చాలామంది ఈ మాటను తీసుకొని ఇదిగో బైబిల్లో ఏమంటున్నాడు, ఇశ్రాయేలునేమో పిల్లలు అంటున్నాడు, మిగిలిన వారినేమో కుక్క పిల్లలు అంటున్నారని దీన్ని కూడా ఏం చేశారంటే కాంట్రవర్సీ చేశారు ఈ వచనాన్ని కూడా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈమె కానాను స్త్రీయా లేకపోతే గ్రీకు దేశస్తురాలా? రెండవది పిల్లలెవరు, ఇదిగోనండి కుక్క పిల్లలు ఎవరో మనకు తెలియాలి. ఇక మనము ఆలోచన ఉంచే ప్రయత్నం చేద్దాం. మరి మత్తయి సువార్తలో ఆ 15వ అధ్యాయంలో 21, 22 వచనాలు మీరు చూడగలిగితే యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆ కానాను స్త్రీ ఏం చేస్తుందంటేనండి కేకలు వేస్తుంది. ఒక పరిస్థితి, దయ్యం పట్టిన స్త్రీ బాధపడుతుంటే ఆ తల్లికి ఎంత విలవిలలాడుతుంది మీరు ఆలోచించండి. ఇలా కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు మరి ప్రభు ఏం చేశాడు? 23వ వచనములో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆమె అంతగా కేకలు వేస్తున్నా, ప్రభువా దావీదు కుమారుడని ఎంతగానే కేకలు వేస్తున్నా ప్రభువు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. అదేంటండి మళ్ళీ మన అందరికీ తెలిసిన వాక్యము తెలుసు కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుకుంటాం కదా. దేవుడు లోకమును ప్రేమించాడా, లేదంటే ఇశ్రాయేలీలను మాత్రమే దేవుడు ప్రేమించాడా? మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు అందరినీ ప్రేమించాడా, లేదంటే ఇశ్రాయేలీలనే ప్రేమించాడా? ఒకవేళ అందరినీ దేవుడు ప్రేమించాడు అనుకుంటే ఆ స్త్రీ వచ్చి దావీదు కుమారుడా కరుణించుము, నా కూతురుకు ఇదిగోనండి దయ్యం పట్టిందని కేకలు వేస్తుంటే ఆయన ఎందుకు మౌనముగా ఉన్నాడు? ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? మళ్ళీ మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి ఆయన ఏమంటున్నాడు మనం ఆలోచన చేయగలిగితే ఆయన సైలెంట్ గా ఉండి ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే ఇదిగో పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి ఇచ్చుట ఇదిగోనండి యుక్తము కాదు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అంటే యేసుక్రీస్తు వారిలో ఏదో పార్షియాలిటీ కనబడుతుందా? యేసుక్రీస్తు వారిలో ఏదో పక్షపాతం ఏమైనా కనబడుతుందా? ఎందుకంటే మరి ఈరోజు మనం కూడానండి ముందు మనం ఎవరమంటే భారతదేశంలో పుట్టిన అన్యులం మనం. ఆ తర్వాత క్రీస్తు రక్తములో మనం అందరము కడగబడి మనము క్రైస్తవులుగా మారిన వాళ్ళము. మరి అలాగే మరి ఆ మాట మనకు కూడా వర్తిస్తుందా అన్నప్పుడండి ఇంతకీ ఈ సందర్భము ఎక్కడ జరిగిందో మనకు తెలియాలి. ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు. ఈ సందర్భము ద్వారా దేవుడు మనకు ఏదో నేర్పించాలి, ఏదో మనకు తెలియాలి అని కోరుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటేనండి ఈ సందర్భము తూరు సిదోను ప్రాంతములలో జరిగింది. ఇంతకీ తూరు సిదోను ప్రాంతముల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలండి. అయితే మళ్ళీ మనము దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనము 24 నుంచి మనము చదవగలిగితే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగేను.
అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇక్కడ కుక్క పిల్లలు అంటున్నాడు, కుక్క పిల్లలు అంటున్నాడు. ఇదే ఈ కుక్క పిల్లలు అన్న పదం దగ్గర ఈ మూల భాష గ్రీకు భాషలో కుక్క పిల్లలు అన్న దగ్గర ఆ గ్రీకు భాషలో కురేనియన్ అన్న పదం ఉపయోగించాడు. KURANION, కురేనియన్, 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 కురేనియన్ అన్న ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు మూల భాషలో, అసలు తర్జుమాలో కురేనియన్ అన్న పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు మన అందరికీ తెలుసండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేత్తును. సమస్త జనులారా అంటే భూమి మీద ఉన్న అందరూ, భూమి మీద ఉన్న అందరూ కూడా. మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, ఇశ్రాయేలీలకే మొట్టమొదట ఆ రొట్టెను పెట్టాలి, ఆ తర్వాత ఎవరికైనా ఇదిగో ఆ రొట్టె ముక్కలు ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి ఈమె ఎవరు అన్నప్పుడండి, ఈమె కానాను స్త్రీయా లేకపోతే గ్రీకు దేశస్థురాలా, కానాను స్త్రీయా లేక గ్రీకు దేశస్థురాలా అన్న అది కూడా మనము దయచేసి చూడగలిగితే, ఇంతకుముందు మనం చదువుకున్న మార్క్స్ వార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, ఆ స్త్రీ సురోఫెనికయ వంశపు మందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఈమె ఎవరు అన్నప్పుడు ఇదిగో ఈమె గ్రీకు దేశస్థురాలు. అప్పుడప్పుడు మనము చూడగలిగితేనండి, ఇప్పుడు కొంతమంది మన దేశం నుంచి కొంతమంది వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, కొంతమంది ఒక ప్రాంతము నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవుతుంటారు. అలాగే ఈ గ్రీకు దేశస్థురాలైన ఈ స్త్రీ ఇదిగోనండి ఆ తూరు సిదోను ప్రాంతములో సెటిల్ అయి నివసిస్తున్నది గనుక ఆమెను ఏమన్నాడు అంటే కానాను స్త్రీ అన్నాడు. ఒకసారి ఈ కానాను యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు చూడగలిగితే, దయచేసి ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము దయచేసి 10వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, సీదోను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో తూరు సిదోను ప్రాంతములో జరుగుచున్నది. ఆమె మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఆ గ్రీకు దేశస్థురాలు ఆ యొక్క తూరు సిదోను ప్రాంతములో నివసిస్తున్నది. అక్కడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇజ్రాయేలు దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ తూరు సిదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోనండి ఆమె ప్రభువు దగ్గరికి వచ్చింది. ఇంతకీ కానాను ఎవరు అన్నప్పుడండి, ఇదిగోనండి ఈ యొక్క కానాను యొక్క ప్రథమ కుమారుడు సీదోను. యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే తన స్వకీయుల దేశాన్ని విడిచి ఆయనండి ఇదిగోనండి ఈ తూరు సిదోను దేశానికి ఆయన తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు? ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పించాలి అనుకుంటున్నాడు?
ఇక్కడ ఏమన్నాడండి ముందుగా ఆ రొట్టె ముక్క ముందు ఇశ్రాయేలీలకు పెట్టాలి అంటున్నాడు, ఇశ్రాయేలీలకు పెట్టాలి అంటున్నాడు. మరి ఇశ్రాయేలీలకు రొట్టె ముక్కలు పెట్టాలి అన్నప్పుడు మరి ఆ తూరు సిదోను దేశాలకు ఎందుకు వెళ్ళాడు? అసలు పరలోకము నుంచి ప్రభు వచ్చిందే పని కొరకు వచ్చాడు, ఆయన పరిచర్య కొరకు వచ్చాడు కదా. పని ఉంటేనే కదా ఈ భూమి మీదకి వచ్చాడు, పని ఉంటేనే కదా పక్క దేశమైన తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళాడు. మరి ఆ దేశానికి వెళ్ళి వారి ప్రాంతానికి వెళ్ళి ఇదిగో అక్కడికి వెళ్ళి అంటున్నాడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ప్రభు ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఈ మాట ఎందుకు అంటున్నాడు అని మనకు అర్థం కావాలండి. మనకు అర్థం కావాలి. మరొకసారి మనం అందరం కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే 15వ అధ్యాయం 23వ వచనం, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, దావీదు కుమారుడా నా కుమార్తెకు దయ్యం పట్టింది అని బాధపడుతూ కేకలు ఆ తల్లి వేస్తుంటే 23వ వచనములో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. ఈ సందర్భము తూరు సిదోను ప్రాంతములో జరుగుచున్నది, అది గమనించాలి అందరూ కూడా. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇక శిష్యులు అంటున్నారండి, పక్కనే ఉన్న శిష్యులు అంటున్నారు ఆమె కేకలు భరించలేకపోయి ప్రభువుని అంటున్నారు, అయ్యా ఈమెను పంపివేయి 24వ వచనంలో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనేను. ఇక్కడ మీరు చూడగలిగితేనండి ఆ యొక్క కానాను స్త్రీ యొక్క కేకలు ఇదిగోనండి ఈ శిష్యులు భరించలేక ఇదిగో ప్రభువా ఆమెను పంపివేయి అని శిష్యులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందుకంటేనండి ఇదిగో వాళ్ళు ఏమని మాట్లాడాలి? అక్కడున్న శిష్యులు ఏమని మాట్లాడాలి అన్నప్పుడు, అయ్యా ఆమె ఎంత బాధతో వచ్చిందో, ఆమె ఎంత మరి ఆ బాధపడుతున్నదో, అయ్యో ఆమె కుమార్తె దయ్యం పట్టి విలవిలలాడుతున్నదో, ఆమె ఎంత ఇబ్బందుల్లో ఉన్నదో పాపం, ఆమె అల్లాడిపోతున్నదని ఇదిగోనండి శిష్యులు ప్రభువుకు చెప్పి, అయ్యా త్వరగా స్వస్థపరచు అని దేవుణ్ణి వేడుకోవాలి. కానీ ఏమంటున్నారు అంటే తొందరగా పంపించు అంటున్నారు. అది దేవుడికి నచ్చే ప్రార్థన కాదండి, ఎందుకంటే రేపు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే శిష్యులు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన శిష్యులు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత వీళ్ళందరూ కూడా సర్వ సృష్టికి వెళ్ళి అందరి కొరకు వీళ్ళు ప్రార్థన చేయాలి. ఇటు యూదుల కొరకు ప్రార్థన చేయాలి, అన్యజనుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి కొరకు వీళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసిన వీళ్ళలో ఏముంది అంటే ఆమె వేడుకుంటుంటే స్వస్థపరచమని ఒక్క శిష్యుడు కూడా అడగలేదండి. మీరు బైబిల్ అంతా చదవండి. అయ్యా స్వస్థపరచు, ఆమె కుమార్తెను స్వస్థపరచమని ఒక్క శిష్యుడు కూడా అనలేదు. పైగా ఏమంటున్నారు అంటే ఆమె కేకలు భరించలేకపోతున్నాం, ఆమె అల్లరి ఎక్కువైపోతుంది, ఆమెను పంపివేయమని ఇదిగో శిష్యులు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలు అన్యజనులను ఎలా చూస్తున్నారు అంటే అన్యజనులు కూడా దేవుని పిల్లలే, అన్యజనులలో కూడా ఉన్నది దేవుని ఆత్మే, వారు కూడా దేవుని పిల్లలే అని భావించటం లేదు. ఇశ్రాయేలీలు అన్యజనులను కుక్క పిల్లలాగా చూస్తున్నారు.
అన్యజనులను ఎలా చూస్తున్నారండి? కుక్క పిల్లల్లాగా చూస్తున్నారు, కుక్క పిల్లల్లాగా చూస్తున్నారు. అందుకే వారి ముందే ప్రభు అన్న మాట ఇంతకుముందు మనం చదువుకున్నాం 26వ వచనంలో. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా 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 అంటే ఇస్రాయేలీలు ఎలా చూస్తున్నారండి అన్యజనులు అన్నప్పుడు అండి? అన్యజనులను కుక్క పిల్లల్లా చూస్తున్నారు. కుక్క పిల్లల దేవుడు మాకు సంబంధించిన వాడు, వాగ్దానాలు మాకు సంబంధించినవి, ఆ తర్వాత పూజలు బలులు ఇవన్నీ మాకు సంబంధించినవి. దేవుడు మాకు సంబంధించిన వాడు, దేవుడు మాకు మేమే దేవుని పిల్లలం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కుక్క పిల్లల్లాగా ఇదిగోనండి యూదులు అన్యులను ట్రీట్ చేస్తున్నారు గనకనే ప్రభువు వీళ్ళకొక పాఠము నేర్పించాలి అని వాళ్ళను స్వదేశము విడిచి ఇదిగోనండి తూరు సిదోనుల ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఇదిగో మనం ఆలోచన చేయగలిగితేనండి, మనలో ఇదిగో ఒకరు ప్రార్థనకు మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదా, వీళ్ళు మన దేశస్తుల, మన యూదుల, వీళ్ళు కాదా అని ఇదిగోనండి ఇది ఉండకూడదండి. ఇది షరతులతో కూడిన ఈ ప్రేమ ఉండకూడదు. మనోళ్ళైతేనే మనం ప్రార్థన చేస్తాం, లేకపోతే మనం ప్రార్థన చేయకూడదు, వెళ్ళగొట్టండి అని ఇది శిష్యుల్లో ఉండకూడదు. వాళ్ళలో జాలి, వాళ్ళలో దయ, వాళ్ళలో కరుణ ఉండాలి. అది షరతులతో కూడినదై ఉండకూడదు. అంటే ఇదిగోనండి అన్కండిషనల్ లవ్ ఉండాలి, షరతులు లేని ప్రేమ ఉండాలి. ఎందుకంటే రేపు అనేకుల కొరకు వీళ్ళు ప్రార్థన చేయాలి. మరి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అంటే వీళ్ళ మైండ్ సెట్ మారాలి అంటే తూరు సిదోనుల ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు కుక్క పిల్లలు అన్నది ఆయన చెబుతున్నదే కానీ వాళ్ళ శిష్యులు, అక్కడ ఉన్న శిష్యులు ఆ విధముగా అనుకుంటున్నారండి. ఆ విధముగా ఒక్కరన్న అయ్యా దయ్యం పట్టిందట, స్వస్థపరచయ్యా అని ఒక్కరు అన్నారండి. ఒక్క మాట అన్నారా? మీరు ఆలోచించండి. బైబిల్ అంతా మీరు చదవండి. బైబిల్లో ఈ సందర్భం ఎక్కడెక్కడుందో మీరు చదవండి. ఒక్కరు అనలేదండి, స్వస్థపరచయ్యని ఒక్క మాట రాలేదండి. అంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు ఈ శిష్యులు? మరి సర్వ సృష్టికి వెళ్ళవలసిన వీళ్ళు ఈ మైండ్ సెట్తో ఉంటే ఏం ప్రార్థన చేస్తారు వీళ్ళు? అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి వాళ్ళ మైండ్ మారాలి. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత మరలా మత్తయి సువార్త దయచేసి అదే 15వ అధ్యాయము 26 నుంచి మనము చదవగలిగితే 26 నుంచి, అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకొని ఆ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే స్వస్థత నొందెను. కాబట్టి మనం చూడగలిగితేనండి ఇదిగోనండి అక్కడ అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అసలు మనము ప్రభు అడిగినప్పుడే సైలెంట్గా ఉందండి. ఆమె ప్రభు వేడుకుంటున్నప్పుడు ప్రభు ఎలా ఉన్నాడంటే సైలెంట్గా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు మనం వెళ్ళి అంతగా కేకలు వేసి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్పందించాలండి. కానీ ప్రభువు మౌనముగా ఉన్నాడు. ఈయన పట్టించుకోవటం లేదు, ఈయనకు పెద్ద ఏదో ఉందనుకొని ఆమె వెళ్ళిపోలేదండి. మళ్ళీ అడిగిందండి, మళ్ళీ వేడుకుంటా, ఆయన వెంటనే వచ్చి వేడుకుంటా ఉందండి. మళ్ళీ ప్రభువు ఇదిగోనండి ఆ కుక్క పిల్లలు అన్నప్పుడు హట్టయి వెళ్ళిపోవాలి.
పిల్లలు కుక్క పిల్లలు అన్నప్పుడు మమ్మల్ని కుక్క పిల్లలతో పోలుస్తావా, మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని కుక్క పిల్లలు అంటావా అని హట్టయి వెళ్ళిపోవాలి. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది గొప్పది గొప్పది. అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతూ అక్కడ మీరు చూడగలిగితేనండి, విశ్వాసం గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడో మీరు చూడగలిగితే, మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది దేవునికి మనకు ఒక వారధి లాంటిది, ఒక బ్రిడ్జి లాంటిది. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అన్నా, దేవుని సన్నిధి దేవుని సన్నిధి నుంచి ప్రతిఫలం మనకు రావాలి అన్నా మనకేముండాలి అంటే వారధి లాంటి ఒక విశ్వాసము, ఆ బ్రిడ్జి లాంటి ఒక విశ్వాసం మనకుండాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అంటే దేవుని యొద్దకు వచ్చే వారికి ఇదిగో ఆయన ఫలమిస్తాడు, ఆయన ఖచ్చితంగా ఫలమిస్తాడు అని నమ్మవలెను గదా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఆమె నమ్మిందండి. నా కుమార్తెను ఖచ్చితంగా దావీదు కుమారుడు రక్షకుడు ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు అని నమ్మింది గనకనే ఇదిగోనండి ఆయన వెంట వెళ్ళి కేకలు వేస్తుంది. అయ్యా కుక్క పిల్లలన్నా, అయ్యా యజమానుల బల్ల మీద నుండి పడిన ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని ఇదిగోనండి తగ్గించుకుంటుందండి. అందుకే ప్రభువు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకున్నదని మనం చదువుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ఇశ్రాయేలీల మైండ్ సెట్ మారాలి. ఇశ్రాయేలీలు వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము అబ్రహాం పిల్లలము, మేము పలాని పెద్ద అబ్రహాము గారు మేము పిల్లలం, మేము యూదులం అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారండి. వీళ్ళకి ఈ యొక్క పిచ్చున్నదండి ఇశ్రాయేలీలకి. ఈ యూదులకి ఇది ఉన్నదండి, దేవుడు మాకు సంబంధించిన వాడు, బలులు మాకు సంబంధించినవి, ఇవన్నీ కూడా మాకు సంబంధించిన వాడు అని వీళ్ళు ఇదిగోనండి మిగతా వాళ్ళను వీళ్ళు ఎలా చూస్తారు అంటేనండి పాపులుగా. ఇదిగో ఈ విధంగా వీళ్ళు చూస్తారు కనుకనే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. అందుకే అన్యుల ప్రాంతం వైపు దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే రేపు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఆయన ఏం చేయాలి అన్నప్పుడు అండి, ఇటు ఈ గొర్రెలను తర్వాత తనవి కాని గొర్రెలైన అన్యజనులను కూడా ఆయన పోగు చేయాలి. అన్యజనులను కూడా ఆయన ఇదిగో రక్షించాలి. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడండి, ఈ సందర్భాన్ని బట్టి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందరండి, ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనములో ఇందులో యూదుడని గాని గ్రీసు దేశస్థుడని గాని ఇదిగోనండి లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. ప్రభు అంటున్నారు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నారు. ఏమంటున్నారు అంటే, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు. ప్రభు అది కొట్టేశాడండి. అది ప్రభువు శిలువలో ఇదిగోనండి అన్యజనులను, యూదులను, ఇదిగో వీళ్ళందరినీ ఏకం చేశాడు, శిలువలో ఏకం చేశాడు. ఆ మాట కూడా మీరు చదవగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయము దయచేసి 12వ వచనము నుండి మనం చదవగలిగితే, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. ఈ ఎఫెసీయులు ఎవరు అంటేనండి, వీళ్ళు ముందు అన్యజనులు, వీళ్ళు ముందు అన్యజనులు. ఆ తర్వాత పౌలు గారు సువార్త చెప్పాడు వీళ్ళకి, తర్వాత క్రైస్తవులుగా మారాడు. అందుకే వాళ్ళకి చెబుతున్నాడు, మీ వాగ్దానాలు మీవు కాదు, నిబంధన మీది కాదు, మీరు నిరీక్షణ లేనివారు, దేవుని లేనివారు, క్రీస్తుకు దూరస్తులై ఉంటారు, జ్ఞాపకం చేసుకోండి. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు అన్యజనులు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును అంటే అన్యజనులకును, మాకును అంటే ఇశ్రాయేలీలకు ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను అన్యజనులను, ఇటు యూదులను, ఇశ్రాయేలీలను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఇదిగో దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడండి ఇదిగోనండి, గ్రీకు దేశస్థుడని, యూదుడని, అన్యుడని ఏది లేదండి. ప్రపంచములో ఎవరు బాప్తిస్మము తీసుకున్నా, ప్రపంచములో ఎవరు క్రీస్తును అంగీకరించినా ప్రతి ఒక్కరు కూడా ఇదిగో క్రైస్తవుడే. ప్రతి ఒక్కడు కూడా దేవుని కుమారుడే. మరి ముందు రొట్టె ముక్క ఇశ్రాయేళ్ళకి అన్నాడు కన్నది, అది కూడా కరెక్టేనండి. ఎందుకంటేనండి, కీర్తన గ్రంథం 147వ కీర్తన గ్రంథము దయచేసి 147వ కీర్తన 19వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. కరెక్టేనండి. ఎందుకంటే సువార్త అనేది అక్కడి నుంచే వచ్చింది. మొట్టమొదటి సంఘము, ఆదిమ సంఘం అనేది యెరూషలేములోనే ప్రారంభమైంది. వాళ్ళ ద్వారానేనండి ప్రపంచానికి సువార్త వెళ్ళింది. అందుకేనండి ఇక్కడ అంటున్నాడు కదండి, ఏమంటున్నాడు, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. రోమపత్రిక దయచేసి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా దయచేసి మనం చదువుకుందాం. 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది అంటే సువార్త దేవుని శక్తి అయ్యున్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి,
అందరూ అంతటా రక్షణ పొందుకోవాలి అన్నది దేవుని చిత్తము. కానీ వీళ్ళ మైండ్ ఎలా ఉందంటే, మేమే దేవుని పిల్లలము, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కాదు అని ఒక చిన్న చూపు అండి. ఇశ్రాయేలుకు ఒక తక్కువ చూపు, ఒక చిన్న చూపు. అది మారాలి వీళ్ళకు మారాలి. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, సమరయులతో సాంగత్యం చేయరు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు గలిలయ ప్రాంతంలో ఉన్న యూదులు యెరూషలేముకు రావాలి అంటే సమరయ మార్గం గుండా వస్తే చాలా దగ్గరగా వెళ్ళిపోతారండి వీళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ సమరయ మార్గం గుండా రాకుండా ఆ యోర్దన్ నది అలాగ తిరిగి ఈ యెరూషలేములోనికి ఎంటర్ అవుతారు, యూదయ దేశంలోనికి ఎంటర్ అవుతారు. కానీ సమరయుల మార్గము గుండా మాత్రం వెళ్ళరు. కానీ ఒక రోజు ప్రభువు సమరయుల మార్గము గుండా వెళ్ళవలసి వచ్చనని యోహాను సువార్తలో మనం చదువుకుంటాము. ఎందుకంటే వీళ్ళ మైండ్ మారాలి. ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళవలసిన వీళ్ళే ఇలాంటి మైండ్తో ఉంటే ఇక వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తారు? అందుకే వీళ్ళ మైండ్ మారాలి అని ఇదిగోనండి ఆ ప్రాంతాల వైపు తీసుకొని వెళ్ళాడు. అందుకే ఇది ఏం విద్య? చివరిగా ఈ మాట చదువుకొని మనమందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి సంఖ్యాకాండము 24వ అధ్యాయము, దయచేసి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరము చదవగలిగితే, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇది ఏ విద్య అంటేనండి, ఇది దేవుని విద్య. ఈ దేవుని విద్యలో అందరినీ సమానముగా చూడాలి అన్నది దేవుని విద్య. దేవుని దగ్గర తారతమ్యాలు లేవు, దేవుని దగ్గర పక్షపాతము లేదు, దేవుని దగ్గర పార్షియాలిటీ లేదు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు గనకనే ఆయన లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుకుంటాం. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ప్రభువు వీళ్ళు ఏమంటారు, ఒకవేళ స్వస్థపరచమంటారా లేదా వీళ్ళు ఏమంటారు అని ఆయన సైలెంట్గా ఉన్నాడు. అంతేగాని అండి, ప్రభు ఇక్కడ ఏమన్నాడు అంటే, ప్రభు ఇక్కడ వాళ్ళని ఏదో అన్యజనులు ఏదో కుక్క పిల్లలని, ఇశ్రాయేల్ని ఏదో దేవుని పిల్లలని చెప్పటం కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మైండ్లో ఏముందో అది అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. దీన్ని కూడానండి పెద్ద కాంట్రవర్సీ చేశారండి బైబిల్ చదివేటోళ్ళు. ఈ పరిశుద్ధాత్మ సహాయము లేని వాళ్ళు, ఇదిగో రక్షణ పొందుకోలేని వాళ్ళు, బ్యాప్టిజం తీసుకోలేని వాళ్ళు దీన్ని ఏం చేశారంటే పెద్ద కాంట్రవర్సీ చేసి, ఇదిగో బైబిల్లో చూడండి కుక్క పిల్లలు అంటున్నారు, అన్యజనులు కుక్క పిల్లలు అంటున్నాడు అని. ఇంత పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని ఇంతగా చదువుతున్న మనకే ఇంకా కొన్ని అర్థం కావు. అలాంటిది బైబిల్లో తప్పు పట్టాలనుకునే వారికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అదేదో పచ్చకామిలో వచ్చిన వాడికి అంత పచ్చగానే కనపడుతుంది అన్నప్పుడు, లోపాలున్నాయని చదివితే ప్రతి వచనంలో లోపాలు కనపడతాయి. అర్థం చేసుకోవాలని చదివితే ప్రతి వచనంలో దాని భావం, దాని మీనింగ్ ఏంటో తీసుకోమన్నాడు. మీరు వెళ్ళి దాని భావం ఏంటో తెలుసుకోండి. ఆ వచనాల్లో దాగి ఉన్న ఆ ఎసెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భాలన్నీ చదివిన తర్వాత ఇదిగోనండి, అందరూ దేవుని దృష్టిలో సమానమే. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదిగోనండి, అందరినీ మనం సమానముగా చూడాలి అన్నదే దేవుని కాన్సెప్ట్ అండి. ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడిందే ఈ మాటలు. కాబట్టి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.